హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వంకాయ టమోటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఎప్పుడు ఆ చికెన్ మటన్ కాకుండా ఒక్కసారి ఈ వంకాయ పచ్చడిని ట్రై చేయండి. అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వంకాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడైతే నేను 5 వంకాయలని తీసుకున్నాను, 3 టమోటాలని, ఒక ఆనియన్ని, 4 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి వరకు అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా, అలానే 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా గుప్పెడు పల్లీలు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను. ఆయిల్ని హీట్ అయిన తర్వాత పల్లీల్ని వేసి బాగా ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. పల్లీలు అయితే ఫ్రై అయ్యాక ఇక్కడనైతే నేను నువ్వుల్ని కూడా యాడ్ చేసి నువ్వుల్ని కూడా ఇక్కడ నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు అండ్ పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని నేను ఒక ప్లేట్లో పక్కకు అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ అదే ప్యాన్లో ఇక్కడ నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే నేను 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చితో పాటు నేను ఇక్కడ ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. 4 ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం జీరాని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన ఐటమ్స్ని ఇక్కడ ఒకసారి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలను అయితే ఇక్కడ నేను యాడ్ చేసి దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ వంకాయల్లో నేను కొంచెం పసుపునైతే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. పసుపుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అవైతే యాడ్ చేస్తున్నాను ఇందులో. టమాటాలు యాడ్ చేసిన తర్వాత చింతపండుని కూడా యాడ్ చేశాను. చింతపండు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను పుదీనాని అయితే యాడ్ చేస్తున్నాను. పుదీనా తర్వాత నేను కొత్తిమీరని కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్లో రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా మగ్గనిస్తున్నాను. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఈ ఐటమ్స్ అన్నీ లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి మగ్గనిచ్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 7 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఈ టమోటో వాటర్లో ఈ వంకాయలు అనేవి చాలా బాగా మగ్గిపోయిన ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలన్నమాట. ఐటమ్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అండ్ పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వంకాయ ముక్కలు అండ్ టమోటాలని యాడ్ చేసి దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టిస్తున్నాను. ఇక్కడ నేను మిక్సీలో యాడ్ చేసేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆవాల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆవాలు యాడ్ చేసిన తర్వాత దాంతోపాటు నేను జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. జీరా యాడ్ చేసి దాంతోపాటు మినప్పప్పును కూడా నేను ఇందులో యాడ్ చేశాను. ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇందులో యాడ్ చేశాను. దాంతోపాటు 2 ఎండుమిర్చి వేసి దాని తర్వాత కరివేపాకు వేసి ఈ పోపునైతే ఒకసారి కలుపుకోవాలి. వేసుకున్న ఐటమ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి యాడ్ చేసుకున్న పచ్చడి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అంతే, రుచికరమైన వంకాయ టమోటా కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ వంకాయ పచ్చడి మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.